వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ ఈవెంట్ టుడే. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గ్రీట్ చేస్తాం అందరినీ, జస్ట్ హాయ్ అని చెప్తాం, స్మైల్ చేస్తాం, గ్రీట్ చేస్తాం. బట్ ఈరోజు మీ అందరి ఫేసెస్లో ఒక జెన్యూన్ స్మైల్ ఉంది. దిస్ స్మైల్ విల్ రిమైన్ ఈవెన్ ఆఫ్టర్ యూ లీవ్ దిస్ హాల్. ఎందుకంటే ఆల్ ఆఫ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ఎ జెన్యూన్ కాజ్ విచ్ ఇస్ ఎడ్యుకేషన్. సో అన్నిటికంటే ఉన్నతమైనది విద్య అంటాం కదా, రైట్? ఆల్ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? ఒక బిగ్ ఎస్ ఇవ్వండి. ఎస్. సో అలాంటి దాంట్లో మనందరం ఇంత మంచి కోఆపరేషన్తో వర్క్ చేస్తుంటే ఇది ఏదైతే ఉందో, మనకి విద్య అనేది చాలా కాస్ట్లీ అనేసి అంటాం. లైక్ ద వర్డ్ వి గెట్ ఇస్ కమర్షియలైజ్డ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ బికమ్ కమర్షియలైజ్డ్ అంటాం. బట్ ఇప్పుడు వెన్ వీ హ్యావ్ ద పవర్ విత్ ఇన్ అస్, వెన్ వీ హ్యావ్ ద థాట్, ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ అ సింగిల్ థాట్. సో ఆ థాట్ కనుక మన పవర్, మన పర్సవరెన్స్, మన కాంట్రిబ్యూషన్, మన డెడికేషన్ ఇవన్నీ తోడైతే మనం ఏదైనా చేయగలుగుతాం, రైట్? దట్ పవర్ ఈస్ దేర్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్. So why can't we evoke that power? Why can't we take it forward? Why can't we spread it to our next generations? And why can't we ourselves become examples to many? Why can't we let our future generation to become examples to more and more generations to come? So I feel very very blessed. And ఇంకోటి ఏంటంటే అండి, మనం ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు విద్య అనేది మనం తీసుకుంటే, రైట్, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అని చెప్పచ్చు, గుడ్ కంటే కూడా. సో అలాంటి వాటి కోసం ఎంతోమంది ట్రై చేస్తారు, వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ గుడ్ ఎడ్యుకేషన్ టు మనీ. బట్ ఎంతమంది దాన్ని ముందుకు తీసుకెళ్తారు? థాట్ ఉంటుంది, మేబీ సపోర్ట్ ఉండొచ్చు, బట్ ఎంతమంది ముందుకు తీసుకెళ్తారు? అలా 6 to 7 years ఆఫ్ పర్సివరెన్స్, 6 to 7 years ఆఫ్ ఫేసింగ్ మెనీ మెనీ ఛాలెంజెస్ నడుస్తుంది. వాళ్ళకి ఒక విజన్ ఉంటుందండి. ఆ విజన్ నేను సోమశేఖర్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ వాళ్ళు చూశాను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ దెమ్. కొన్ని డేసే అవుతుంది నేను వాళ్ళకి అసోసియేట్ అయ్యి. బట్ నిన్న నేను వాళ్ళ స్టూడియోకి వచ్చినప్పుడు ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ ద ఎంటైర్ ఎన్విరాన్మెంట్. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళకి అదే చెప్పాను, చాలా పాజిటివ్గా అనిపించింది. ఐ కుడ్ ఫీల్ లైక్ మై ఫ్యామిలీ. అది ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ ఓన్ ద ఈవెంట్, వెన్ యూ ఓన్ ద ప్రాజెక్ట్. అది నేను ఇక్కడ అందరిలో చూశాను. సో నేను ఆఫ్టర్ కంప్లీటింగ్ మై ఎంబీబీఎస్, ఐ డిడ్ మై ఎంబీబీఎస్ ఫ్రమ్ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్. తర్వాత లైక్ ఇట్స్ మై ఫాదర్స్ ఎయిమ్, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని. మా మదర్ ఏం డాక్టర్ అవ్వాలని, అది పూర్తి చేశాను. తర్వాత డాడీ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. ఐ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ డాడీ ఫ్రెండ్స్తో ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్తో అనిపించింది. అండ్ వెన్ ఐ వాస్ డూయింగ్ మై ఇంటర్న్షిప్ ఐ థాట్ కొన్ని రూట్ కాజెస్ డాక్టర్ లాగా క్లియర్ చేయాలి. వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ది యాక్చువల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ టు సాల్వ్ దిస్ ఇష్యూస్. అది ఆలోచించి ఈవెన్ విదౌట్ నోయింగ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూపీఎస్సీ ఐ కేమ్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. ప్రిపేర్ అయ్యాను, చాలా కష్టపడ్డాను. ఐ వాజ్ మై స్కూల్ టాపర్, ఐ వాజ్ మై కాలేజ్ టాపర్. అండ్ ఈ ప్రిపరేషన్లో కూడా చాలా కష్టపడ్డాను. బట్ కొన్ని ఫ్యాక్టర్స్ నన్ను ఆ సక్సెస్ వరకు తీసుకెళ్ళలేదు. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు, ఈవెన్ డాడీ వాళ్ళకు అర్థం అవ్వలేదు, ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఇలా అవుతుంది, షీ హెస్ ఆల్వేస్ బీన్ ఎ టాపర్ అని. తర్వాత ఐ స్టార్టెడ్ గైడింగ్ స్టూడెంట్స్. అందులో ఉన్న హ్యాపీనెస్ నాకు మేబీ ఐఏఎస్ ఆఫీసర్ అయితే కూడా వచ్చేది కాదు. అలా అనుకొని స్టార్ట్ చేసింది రక్షణ ఐఏఎస్ అకాడమీ. అండ్ సోమశేఖర్ సార్ ఒక వీడియో ద్వారా చూసి, లైక్ హి హస్ బీన్ అబ్జర్వింగ్ మై వర్క్, అలా చూసి వచ్చి కలిశారు. వెంటనే